రాజకీయాల విషయానికి వస్తే భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికల మీద ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గౌరవం ఉంది. కానీ కాంగ్రెస్ నాయకులు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ ఆరోపణల్లో వాస్తవం ఏంటో మీరే చెప్పాలి. ఉత్తర కొరియా అండ్ చైనా ఈ నియంతృత్వ దేశాల్లో జరిగిన ఎన్నికల మాదిరిగానే బీహార్లో ఎన్నికలు జరిగాయి అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణలో వాస్తవం ఎంత? ఎస్ అండి. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ జరిగినాయి. బీహార్లో గత 10-15 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అంటే నితీష్ కుమార్ గారు పదవిలో ఉన్నా, ఆయనకి వ్యతిరేక ఓటున్నా, సహజం ప్రజాస్వామ్యంలో వ్యతిరేక ఓటున్నా మళ్ళా ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే 243 సీట్లకు గాను 202 సీట్లు ఆయన కూటమే గెలుచుకోవడం, మోడీ ఎన్డీఏ కూటమే గెలుచుకోవడం చాలా విచిత్రంగా ఉంది అంటూ చాలా పెద్ద ఆరోపణలు జరిగినాయండి. కాంగ్రెస్ ఏం చెప్తుందంటే 65 లక్షల సిర్ పేరు చెప్పి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు చెప్పి 65 లక్షల బీసీ మైనారిటీ ఎస్సీ ఓటులను రిమూవ్ చేయడం, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తీసేశారు, పెద్ద దారుణం. తర్వాత సుమారు 5 నుంచి 6 లక్షల కొత్త ఓటర్లు జాయిన్ అయ్యారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది ఏంటి ఎవరు అనేది చెప్పలేదు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య ఎన్నికల అని కాంగ్రెస్ అక్కడ ప్రశ్నిస్తుంది. కాబట్టి ఈవీఎంఎల్ని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్, ఓట్ చోరీని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్. ఇది ఎలా పెడితే రీసెంట్గా పీకే పెట్టిన జన్ స్వరాజ్ పార్టీ అధినేత పీకే ఏమంటున్నారంటే, ఎన్నికల ముందు కొన్ని నెలలకు ముందే ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన 14,000 కోట్ల రూపాయలని బీహారీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఓటర్స్కి స్కీముల పేరు చెప్పి వేసింది. కాబట్టి ఈ ఎన్నికలు సరైనవి కావు, ప్రభుత్వం మనీ పెట్టే ఓట్లు కొనడం జరిగిందని పీకే ఆరోపణ చేయడం. దీంతోపాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్, కాకలు తీరిన ప్రజాస్వామ్యవాది భారతదేశ రాజకీయాల్లో శరద్ పవార్ కూడా ఒకటి పెద్ద తీవ్ర హెచ్చరిక చేశారండి. అదేంటి, భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే ఏదో ఒక స్కీమ్ పేరు చెప్పి ఓటర్లకి కొన్ని వారాలు ఒక నెల ముందే ప్రతి వాళ్ళ అకౌంట్లో 10,000 రూపాయలు వేయడం అంటే ఏం జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆమోదించింది, దీని మీద ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని శరద్ పవార్ ఆరోపణ చేశారంటే ఏంటి, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్న భారత ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతిపక్షాలు ఏవి కూడా ఇప్పుడు బీహార్ ఎలక్షన్ని అంగీకరించడం లేదు, ఎన్డీఏ విజయాన్ని అవి అంగీకరించడం లేదు. అంటే ఏం జరుగుతుంది భారతదేశంలో అంటే, రాజ్యాంగబద్ధ సంస్థ అని ఎలక్షన్ కమిషన్ పేరు మాసగబారుతుంది. అది మంచిది కాదు. ఎందుకంటే ఈసీ మీదే ఆరోపణలు అనేవి. అంటే మోడీ ప్రభుత్వం తప్పులు చేసి గెలిచింది, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ముసుగులోనే తప్పులు చేసింది. గుర్తుపెట్టుకోవాలి, మనం అక్కడ కొన్ని లక్షల మంది ఉమెన్కి 10,000 రూపాయల అకౌంట్లు వేయడం జరిగింది. అదేవిధంగా నితీష్ ప్రభుత్వం కూడా ఎలక్షన్ ముందే ప్రపంచ బ్యాంక్ రుణాలని అటుకు డైవర్ట్ చేయడం జరిగింది. అది ప్రజాస్వామ్యబద్ధం కాదు. అంటే ఓట్లకు డబ్బులు ఇవ్వడం అంటే ప్రభుత్వ నిధులే ఇవ్వడమా? మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏమైంది, ఇది ప్రశ్నిస్తున్నారు. అంటే బీహార్లో జరిగిన ఎన్నికలు అనేవి పారదర్శకమైన వాతావరణంలో కొనసాగలేదనేది ప్రతిపక్షాలు. మనం కూడా ఈ విశ్లేషణ చాలా జాగ్రత్తగా చూస్తే అక్కడ నితీష్ ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఉంది. ఎందుకంటే మోడీ గారు జంగిల్ రాజ్ అనుకుంటూ లాలూ ప్రసాద్ ఫ్యామిలీ కుటుంబాన్ని విమర్శించినట్టు నితీష్ ప్రభుత్వంలో జంగిల్ రాజ్ ఏమైనా మారిందా? ఎందుకంటే గత 2 దశాబ్దాలుగా నితీష్ ప్రభుత్వం బీహార్ని పరిపాలిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ తర్వాత, రబ్రీదేవి గారి తర్వాత బీహార్లో ఏమీ మారలేదు. అక్కడ వెనుకబాటుతనం ఉంది, అత్యధిక పేదరికం ఈరోజు భారతదేశంలో నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం అక్కడే ఉంది. మానవాభివృద్ధి సూచిక ప్రకారం HDI ఇండెక్స్ ప్రకారం అత్యంత అంటే మొత్తం 36 డివిజన్స్ ఉంటే ఇండియాలో 28 రాష్ట్రాలు, 8 పాలిత కేంద్ర పాలిత ప్రాంతాలు 33వ స్థానం బీహార్ ఉంది. మరి నితీష్ ప్రభుత్వం అభివృద్ధి ఏమైనా చేసిందా? ఏమీ చేయలే. ఇండస్ట్రియల్ లిస్టులో చాలా తక్కువ, ఫ్లడ్స్ ఏమీ మార్చలేదు, మర్డర్లు ఏమీ లేదు, మానభంగాలు మారలేదు, భయంకరమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం బీహార్లో ఉంది. మరి నితీష్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు, జంగిల్ రాజు ఒకప్పుడు సోకాళ్ళు జంగిల్ రాజుని మార్చలేదు. మరి 243కి 202 సీట్లు ఎందుకు వస్తాయి? దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. బీహార్లో ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది? అందుకనే దిగ్విజయ్ సింగ్ గారు ఏమంటున్నారు, ఒక నార్త్ కొరియా, రష్యా పుతిన్ ఉన్న చోట, జీ జిన్పింగ్ ఉన్న చైనాలో ఎలక్షన్ పెడితే అందరూ ఒకే పార్టీకి వెళ్ళాలి, అక్కడ ఒకటే పార్టీ ఉంది కాబట్టి ఉత్తర కొరియా ఎలక్షన్ లాంటి ఎలక్షన్లే బీహార్లో జరిగినాయని దిగ్విజయ్ సింగ్ గారు దారుణంగా చెప్తున్నారు. మరి ఇది ఎవరు చెప్పాలి దీనికి సమాధానం అంటే, నేను మోడీ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమనడం లేదండి, ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఉండి రాజ్యాంగబద్ధ హక్కులు ఉంటూ రాజ్యాంగబద్ధంగా అది ఆర్టికల్ 324 ప్రకారం ఇట్ షుడ్
అడ్మినిస్టర్ ది ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్ని అక్కడ కండక్ట్ చేయాలి, ఓటర్ రిజిస్టర్ సవరణ చేయాలి. కానీ అక్కడ ఏం జరుగుతుంది? దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఈరోజు బీహార్లో ఈ ఆరోపణలకి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పకపోతే మరి వచ్చే లోక్సభ ఎన్నికలు పెట్టాలి, వచ్చే 6 రాష్ట్రాల్లో ఎన్నికలు పెట్టాలి. మరి ఎలక్షన్ కమిషన్నే ప్రజలు నమ్మలేని పరిస్థితి వస్తే అది భారత ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈరోజు శరద్ పవారు, దిగ్విజయ్ సింగ్, రాహుల్ గాంధీ, అదేవిధంగా ఈ పీకే వాళ్ళు వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఈ సమాధానం ఎలా ఉండాలంటే భారత ప్రజలు నమ్మాలి, భారత ప్రజల్ని నమ్మించే విధంగా ఎలక్షన్ కమిషన్ నుంచి సమాధానం ఉండాలి. లేకపోతే ఇట్ ఇస్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ది ఇండియన్ డెమోక్రసీ, ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ది ఇండియన్ డెమోక్రసీ అండి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పి తీరాల్సింది. ఎందుకంటే అపోజిషన్ పార్టీస్ కాదు, ప్రజలకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది భారతదేశంలో నమ్ముతున్నారు ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తుంది అని. ఎందుకంటే బీహార్లో 202 సీట్లు ఎలా వస్తే అవుట్ ఆఫ్ 243, ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత నేను చెప్పాను జంగిల్ రాజు సోకాల్డ్ లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలించిన తర్వాత 20 సంవత్సరాల్లో బీహార్ పరిస్థితిని మార్చలేదు ఎవరు, నితీష్ కుమార్ ప్రభుత్వం. మరి దేన్ని చూసి ఆయనకు అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇస్తారు, అది మనం చూడాలి. ఓకే, ఈ ఎంఐఎం అదేవిధంగా పీకే ఉండడం వల్ల చిన్న చిన్న పార్టీలు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చీలింది. అదంతా ప్రజాస్వామ్యం అన్న ఒక ఎత్తుగడ, అది అద్భుతం. ఎత్తుగడ ఎవరైనా వేయొచ్చు. కానీ ఓట్ చోరీలాగా 65 లక్షలు ఎందుకు రిమూవ్ చేయాలి? సిర్రుని ఈరోజు వివాదాస్పదమైన సుప్రీంకోర్టే క్వశ్చన్ చేసింది దాన్ని. మరి దానికి ఎలక్షన్ కమిషను ప్రజలు కన్విన్స్ అయ్యే విధంగా సమాధానం చెప్పలేకపోయింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ తప్పు, చాలా తప్పు జరుగుతుంది ఎలక్షన్ కమిషన్లో. ఇది చెయ్యకపోతే అన్లెస్ పీపుల్ ట్రస్ట్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్, అన్లెస్ పీపుల్ ట్రస్ట్ ఇన్ ద డెమోక్రటిక్ ఎలక్షన్ ప్రొసీజర్, ఇట్ విల్ నాట్ బీ గుడ్ ఫర్ ది ఇండియన్ డెమోక్రసీ. కాబట్టి ఎలక్షన్ కమిషన్ సమాధానం